హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. ఇదివరకు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు గురించి ఇంకా వరకు అప్లై అయితే చేయలేదో వాళ్ళకి ఏం చేయాలనేది ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తానండి. సో మీరు వీడియోలోకి వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి నేను ఇది వరకైతే ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై అయితే చేయలేదండి. సో మీరు చూస్తే కనుక నేను ఒక 1 మంత్ అవుతుంది ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేసేసి. సో ఇప్పుడు నాకైతే ఇక్కడ స్టేటస్ చూస్తే కనుక ఇంకా సర్వే నాట్ యెట్ స్టార్టెడ్ అనేసి అయితే చూపిస్తుంది. సో నేను అప్లై అయితే రీసెంట్గానే చేశాను. సో ఇంతకుముందు ఏంటంటే నాకు నో డేటా ఫౌండ్, కాంటాక్ట్ ప్రజావాణి సేవ అనేసి చూపించేది, ఆర్ ఎంపీడీఓ ఆఫీస్ అనేసి చూపించేది. సో ఇక్కడ చూస్తే కనుక నేను అప్లై చేసి ఓన్లీ జస్ట్ 1 మంత్ అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళ డేటాబేస్లో అయితే నా డీటెయిల్స్ అనేది అప్లోడ్ అయిపోయినది. ఓన్లీ జస్ట్ సర్వే నాట్ యెట్ స్టార్టెడ్ అనేసి ఉంది. సో ఒకవేళ మీరు కూడా ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేయకపోతే మేమైతే ఉండేది జిహెచ్ఎంసీ ఏరియాలో కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వార్డ్ ఆఫీస్లో చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కనుక్కుంటే కనుక వాళ్ళ అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు ఇదివరకు అని అయితే చెప్తున్నారు. సో మీరు కూడా మీకు నియరెస్ట్ ఏదైనా వార్డ్ ఆఫీస్ కానీ ఉంటే కనుక ఒకసారి రిక్వెస్ట్ పెట్టి చూడండి. ఇదివరకు అయితే రిక్వెస్ట్ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే పెట్టలేదో వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అయితే పెట్టి చూడండి. ఒకవేళ ఆప్షన్ ఉంటే కనుక తీసుకుంటారు. సో నాకు తెలిసి ఇంకా చాలా ఫేసెస్ ఉంటాయి మనకి ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి అయితే ఇన్ని ఇల్లులు అయితే ఇవ్వరు. సో ఇంకా చాలా ఫేసెస్ ఉంటాయి కాబట్టి సో కమ్మింగ్ దాంట్లో కూడా సో చూద్దాం. ఇంకా నాకైతే సర్వే అయితే జరగలేదు. సో నాకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇందిరమ్మ ఇల్లు రిలేటెడ్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.